హైదరాబాద్ అఫ్జల్గంజ్ గోల్ మసీద్ సమీప భవనంలో మంటలు చెలరేగాయి. 4 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఏ బెజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక 3 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి ఈ 3 అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం ఉదయం 7 గంటల నుంచి ఈ మొదటి అంతస్తులో వ్యాపించినటువంటి పొగలు క్రమంగా 2-3 అంతస్తుల్లో వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇప్పటి వరకు 8 మందిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే మొదటి అంతస్తులో ఇక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్కి సంబంధించినటువంటి గోదాముని ఆయన మొదటి అంతస్తులో నిర్వహిస్తున్నారు. 2వ అంతస్తులో ఆయన నివాసం ఉంటున్నారు. 3వ అంతస్తులో ఆయన మరొకరికి దాన్ని రెంట్కి ఇచ్చారు. టెనెంట్స్ ఉంటున్నారు. సో ఇక్కడ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అలుపుకోవడం మిగతా 2 అంతస్తులు కూడా పొగలు వ్యాపించాయి. గమనించినటువంటి స్థానికులు వెంటనే వాళ్ళందరినీ కూడా కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో ఇక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మొత్తం 8 మందిని అక్కడికి తీసుకొచ్చారు. ఇంకా లోపల ఎవరు లేరనేది ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పొగలు ఇంకా భారీగా వ్యాపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అంటే నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఎస్ఏ బజార్ సమీపంలో ఈ అగ్నిప్రమాదంతో ప్రధాన రహదారి ఏదైతే ఉందో అఫ్జల్గంజ్ ఎంజీబీఎస్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటివరకు 4 ఫైర్ ఇంజన్లు ఫైర్ ఫైటింగ్లో పాల్గొన్నాయి. దాంతోపాటుగా ఒక స్కై లిఫ్ట్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. సో మొత్తం ఇక్కడ లోపల ఉన్న చిక్కుకున్న వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఇచ్చిన సాయంతో లోపలికి వెళ్ళారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి సమీపంలో ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు మొత్తం అంబులెన్స్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్లో భాగంగా ఇప్పటివరకు ఫైర్ ఇంజన్లతో పాటుగా స్కై లిఫ్ట్ని కూడా వినియోగించారు. ఇక్కడ లోపల ఈ గోదాంలో ఉన్నటువంటి కొన్ని కెమికల్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్లాస్ట్ అవుతున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి. సో ఇక్కడ స్థానికులందరినీ కూడా ఇక్కడ నుంచి వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. సో మొత్తం పూర్తి స్థాయిలో మంటల్ని ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. సో వాళ్ళు ఒక రోబోను కూడా ఇక్కడ ఫైర్ ఫైటింగ్లో భాగంగా ఎక్కువ పొగతో రోబోని తీసుకొచ్చి దీని ద్వారా మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేసేందుకు ఇప్పుడు రోబోను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇక్కడ ఈ లోపలికి వెళ్ళేందుకు అతి చిన్న దారి మాత్రమే ఉంది కాబట్టి మెట్ల మార్గం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి వెంటనే ఫైర్ దాన్ని ఆపేందుకు ప్రయత్నం లేదు. అయితే నలుదిక్కుల నుంచి కూడా ఈ భవనానికి ఉన్నటువంటి మరొక భవనం కూడా అంటుకోకుండా చాలా జాగ్రత్తగా లోపల ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది. సో ఇప్పుడు స్కై లిఫ్ట్ ఏదైతే ఉందో దాని భవనానికి కుడిపక్క లోపలగా ఉన్నటువంటి కిటికీల ద్వారా వాటిని అద్దాలను పగలగొట్టి లోపల నీళ్లను చల్లుతున్నారు. కానీ ఇప్పటివరకు మంటలు అదుపులోకి వచ్చాయి కానీ పొగలు మాత్రం భారీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పొగకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో ఉదయం ఒకసారిగా జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ తోటి ఇక్కడ స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ యజమానులు ఎవరైతే ఉన్నారో టెనెంట్స్ అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అక్కడ వాళ్ళందరినీ కూడా ఫైర్ సిబ్బంది చాలా సేఫ్గా ఇక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అందులో 2 చిన్నపిల్లలు ఉన్నారు. 8 మందిలో కాపాడినటువంటి 8 మందిలో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో ఫైర్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తామనేది వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా ఫైర్ అధికారి కూడా ఇక్కడికి చేరుకురావడం జరిగింది. ఎవరైతే బయటికి తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా మొత్తం 8 మందిని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 4 ఫైర్ ఇంజన్లు కూడా వినియోగించినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. 4 ఫైర్. సో ఇప్పటివరకు మరికొంత ఎవరైతే బయటకు తీసుకొచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లోపల ఇంకెవరో లేరు అనేది నిర్ధారించడానికి వచ్చారు. మొత్తం 8 మందిని అప్పుడు యజమానులతో సహా టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 8 మందిని కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏం జరిగింది దాని మీద మాట్లాడేందుకు ఇలాంటి తీసుకుందాం. సార్ ఎన్ని గంటలకు అయిందండి? ఏమో తెలియదు. నాకు ఫోన్ వచ్చింది, నేను వచ్చినాను. ఇప్పుడు ఎవరున్నారు లోపల? లేప్పుడు నా అమ్మ వచ్చేసింది బయట. నా అమ్మ నా తమ్ముళ్ళు ఉండే ఉంటారు ఇక్కడ 3 జనాలు ఉంటారు. నా అమ్మ నా అన్నారు 2. సేఫ్గా ఉన్నారా? స్టోర్ మతలబ్ షాప్ ఉంది. మనం ఉంటాను నేను షాప్ అంటే ఇక్కడ గోదాం ఉంది. అట్లా లేదా ఎవరు లేదు. ఇంకా నా అమ్మాయి ఉన్నారు, మంచిగా ఉన్నారు. అక్కడ నుంచి తీసేసినారు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళాను. రైట్. ఈ ప్రమాదంలో అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు. కొంత పొగ వల్ల కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. వాళ్ళందరినీ కూడా వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఇక్కడ ప్రధాన భవనంలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు. సరే మంటలు ఆర్పేందుకు ఇక్కడ కుదరకపోవడంతో రైట్ సైడ్లో ఉన్నటువంటి మరొక గోదాం
మనకు షట్టర్ పై నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి రైట్ సైడ్లో చూడొచ్చు, భవనానికి రైట్ సైడ్లో ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్ళి ఆ స్కై లిఫ్ట్ ద్వారా దాంతోపాటుగా మరొక ఫైర్ ఇంజిన్ అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి నీళ్లు చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక లోపల మొదటి అంతస్తులోనే భారీగా ఈ గోదాంలో నిల్వ చేసి ఉంది కాబట్టి ఈ ఫైర్ సిబ్బందికి వాటిని అదుపు చేసేందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. లోపలికి వెళ్ళేందుకు సరిగ్లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మాస్కులు ధరించి చాలా జాగ్రత్తతో లోపలికి వెళ్ళి ఇక్కడికి బయటికి రావడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. లోపల ఫైర్ ఫైటింగ్ చేసేందుకు వచ్చారు. సార్ లోపల ఇంకెవరైనా ఉన్నారా సార్? అదే ఎంత సమయం పట్టవచ్చు? కంట్రోల్లోకి వచ్చింది ఫైర్. పొగ ఉందా? ఏ ఫ్లోర్లో ఎక్కువ ఉంది? ఏం లేదు సార్, మేము ఇప్పుడు కిందికి వెళ్ళి కొడుతున్నాం, సార్ వాళ్ళు మీదకి వెళ్ళి కొడుతున్నాం. మొత్తాన్ని ఇది బయట తీసుకొచ్చా సార్? ఇప్పటివరకు ఎంతమందిని బయట తీసుకొచ్చారు? ఏమో సార్ తెలియదు, మేము ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ సిలిండర్లు ఉన్నాయి. సో లోపల గ్యాస్ సిలిండర్ ఉన్నాయి. సో వాటికి కూడా పేలే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతోపాటుగా ఇక్కడ లోపల మొదటి అంతస్తులో గోదాంలో నిల్వ చేసినటువంటి కొన్ని డబ్బాలు, కెమికల్ డబ్బాలు కూడా పేలుతున్నాయి. సో ఇక్కడ నిలబడడానికి, అంటే మనం ఇక్కడ నిలబడడానికి కళ్ళలోంచి నీరు కూడా ఇక్కడ వస్తుంది. అంటే అంత భారీగా పొగ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఉండొద్దు, ఈ పొగ పీల్చడం వల్ల వాళ్ళకి అనారోగ్యం పాలవుతారని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి మరొక భవనానికి అంటుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. సో దాంతోపాటుగా ఈ ఫైర్ ఫైటింగ్లో ఇప్పటివరకు 4 ఫైర్ ఇంజిన్లు పాల్గొన్నాయి. స్కై లిఫ్ట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ లోపలికి వెళ్లేందుకు కొంచెం సరిగా లేదు కాబట్టి ఒక రోబోని కూడా లోపలికి పంపించి దాని ద్వారా ఈ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం కొనసాగుతోంది. ఓటు